హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో మార్నింగ్ టైము టిఫిన్స్లలోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కొబ్బరి చట్నీ చేసుకుందాము. దోశ, ఇడ్లీ, ఊతప్పం, వడ, పొంగలి ఎటువంటి టిఫిన్స్కైనా కూడా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి చట్నీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అని చెప్పవచ్చు. జస్ట్ మార్నింగ్ టైము 5 మినిట్స్ కేటాయించామంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈవెన్ ఉప్మాలలో కూడా కొద్దిగా జారుడుగా చేసుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కారాన్ని తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది చిట్లకుండా ఉంటాయి. సో పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పుట్నాల పప్పు వేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయాలి. పుట్నాల పప్పు అనేది ఆల్రెడీ వేగి ఉంటాయి కాబట్టి ఆ ప్యాన్కున్న వేడికే పుట్నాల పప్పు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇవి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 6-7 కాజు కూడా వేసుకోవాలి. కాజు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా వేసుకోండి. నెక్స్ట్ చింతపండు చిన్న ముక్క మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసారంటే చట్నీ మొత్తం పులుపు వచ్చేస్తుంది. జస్ట్ వీడియోలో చూపించే విధంగా చిన్న ముక్క చింతపండు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ పైన బ్లాక్ కలర్లో ఉన్నది తీయట్లేదు. మీకు ఇన్ కేస్ నచ్చకపోతే బ్లాక్ కలర్ ఉన్న స్కిన్ మొత్తం తీసేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు గట్టిగా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ పడతాయి. జారుడులాగా ఉండాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసము సేమ్ అదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిలో నేను వెల్లుల్లి కానీ ఆనియన్ కానీ వేయట్లేదు. అవి వేసామంటే టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇలా తాలింపు అంతా వేయిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలో తాలింపు వేసేసుకొని మిక్స్ చేసుకుంటే కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.